నా కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పి ఎవరిని నేనేం బోర్ కొట్టించానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ టర్న్. ఇది చూసాక మీరందరూ ఈ టీంకి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇది మీ అందరి స్టోరీ, మనందరి స్టోరీ. మనం అందరం ఎవరెవరిని మర్చిపోయామో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి మనకు వచ్చే ఒక ఆపర్చునిటీ ఈ కథ గుర్తుకొస్తున్నాయి. సో బిగినింగ్ విత్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్, బట్ ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. సో మార్నింగ్ నుంచి రకరకాల సోషల్ మీడియాలో ఇదేంటి వెరైటీగా ఉంది క్యాంపెయిన్, ఇది కొత్త పబ్లిసిటీయా, వాట్ ఎవర్ మాట్లాడుతున్నారు. పూరి గారు చెప్తారండి, గాంధీ గారి మీద సినిమా తీస్తే ఇక్కడ ఎవరు చూడరు, కడప కింగ్ అని తీస్తే 200 days 100 centers అంటారు కదా. సో అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి, విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే అందరిని ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడు, చుట్టూ క్యారెక్టర్స్ని అలాగే టెన్షన్ పెడతాడు. సో మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్ల మీద ఉంటుంది, అది గ్యారంటీ. సో ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి, అమ్మమ్మని ఇష్టపడని మనుషులు అంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి ఎందుకు అనేది మీరే చూస్తారు. సో బిగినింగ్ విత్ సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ అండి, దాదాపు 1.5 year జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వినోద్. తను శశిమదనం అని మా దగ్గరే ఒక హిట్ సిరీస్ తీశారు. అది సక్సెస్ అయినా కూడా బట్ వినోద్ క్యాపబిలిటీ ఈజ్ మచ్ బిగ్గర్. సో ఆ క్యాపబిలిటీ ఏంటి అనేది గుర్తుకొస్తున్నాయితో హీస్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్ అండి టు ద ఎంటైర్ నేషన్. వినోద్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వినోద్. అండ్ ఈ కథ మొదలవ్వడానికి మెయిన్ కారణం రేలంగి మావయ్య అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తే ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక అందమైన బేస్ వాయిస్ వేసుకొని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. చాలా స్వీట్గా, యాజ్ ఇఫ్ మన బ్రదర్, మనకు కనిపించిన ఒక బ్రదర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పేజ్ నుంచి క్రియేట్ అయిన కథ ఈ గుర్తుకొస్తున్నాయి. అలాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి సార్ కంగ్రాచులేషన్స్. అండ్ శరత్ గారి గురించి ఐ హ్యావ్ టు టెల్ వన్ థింగ్, ఆయన జర్నీ కూడా ఈనాడుతోనే మొదలైంది. 14 years బ్యాక్ ఒక ఆర్టికల్తో ఈనాడులో పరిచయమై అక్కడ నుంచి ఐకాన్ స్టార్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అగైన్ హీస్ కమింగ్ బ్యాక్, దిస్ టైమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత బిజీ ఉన్న ఆయన అన్నారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఆయన షూట్లో ఉన్నారండి. సో తన టీం ఉన్నా కూడా హీ వాజ్ దేర్ బికాజ్ ఇట్స్ హిజ్ బేబీ. ఆయన లోపల నుంచి వచ్చిన ఒక ఐడియా కాబట్టి సో ఆయన ఎవ్రీడే అక్కడ ఉండి చూసుకున్నారు. శరత్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ ఇన్నింగ్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనలీ అగైన్ క్లోజింగ్ ఇట్ విత్ దిస్, ఇందులో తను ఎలా అయితే ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తే అందమైన మధుర జ్ఞాపకాలు ఉన్నాయో, అలా మీ అందరూ ఒక ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక అందమైన మధుర జ్ఞాపకం గుర్తుకొస్తూనే అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సైలెంట్ సెన్సేషన్ ఇన్ సమ్మర్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నితిన్ గారు, మీకు 2 క్వశ్చన్స్. ఇది సినిమానా సిరీసా చెప్పేయాలి ఒకటి. ఇంకోటి, ఆ ట్రంక్ పెట్టిన చూడగానే మీకేం గుర్తొచ్చింది? రెండోది చెప్తా ఫస్ట్. సో నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం అండి. ఒక రకంగా బతుకుతుంది తన కోసం అనుకోవచ్చు. అంటే నా వైఫ్ నాకు ప్రాణమే అండి, మళ్ళీ కూడా. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఈ కథ మోర్ ఆర్ లెస్ ఇది రెడీమేడ్గా ఉన్న కథ కాదు. వినోద్, నేను, మేమందరం కూర్చొని వి యూస్ టు బ్రూ ఎలా చేద్దాం అని. ఆ ప్రాసెస్లో మా అందరికి మా అమ్మమ్మ అంటే ప్రాణం అక్కడి నుంచి మొదలైంది. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చింది. దట్ ఈస్ మై సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈటీవీలో చాలా లాక్డ్ స్క్రిప్ట్తో పనిచేస్తూ ఉంటామండి. ఇది స్క్రిప్ట్ అయిపోయేసరికి అదొక 400-500 pages వచ్చేసింది అనమాట. అంటే తీస్తే 1 year డైలీ కూడా తీయచ్చు. అన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఆనంద బాష్పాలు నవ్వి కూడా వస్తూ ఉంటుంది దీంట్లో. బట్ దెర్ ఈజ్ అ హార్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మా దగ్గర ఉన్న కాంటెంట్తో నౌ ఇట్ ఈస్ సిరీస్. రేపొద్దున ఏమేం జరగచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ అన్ విన్ ఒరిజినల్ సిరీస్ అండి, వెరీ ప్రీమియం సిరీస్. టీజర్ వచ్చినప్పుడు యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ ఫీచర్ ఫిలిం దట్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్ సమ్మర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.